అంటే ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. కనుక దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆసక్తితో వింటేనే కానీ దేవుని యొక్క మాటలు అర్థం కావు. అందుకనే దేవుడు తన మాటల గురించి చెబుతూ చదివేటప్పుడు కూడా పరిశీలించి చదవమన్నాడు. వినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఏమనాలంటండి, జాగ్రత్తగా వినాలి. వినటం అనేది వేరు, అందరూ వింటారు, కానీ జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో ఏ విషయంలో ఎక్కడ మనం తప్పు చేసినా కానండి, అసలు దేవుని దగ్గర, దేవుని మాటల దగ్గర, దేవుని సన్నిధిలో తప్పు చేయకూడదు. కానీ ఈరోజు విచారకరం ఏంటంటే, ఈ దేవుడి దగ్గరే ఏదైతే చేయకూడదు, ఏదైతే నడవకూడదు, ఏదైతే మాట్లాడకూడదు, ఆ దేవుడి దగ్గరే చేస్తున్నారు. నిజంగా ఏ ఉగ్రతకు పాత్రలు అయిపోతారు, భయమేస్తుంది. ఎవరిదైతే జాగ్రత్త ఉండాలో, ఎవరి దగ్గర భక్తి కలిగి ఉండాలో వాళ్ళ దగ్గర అసలే భక్తి లేదు. లోకంలో మాత్రం మంత్రిని చూడగానే చేతులు కట్టేస్తారు, దేవుడు చూడగానే కాళ్ళు ఎత్తరు, సాపేస్తారు. అంతే కొంతమంది వస్తారండి ఇలా చేతులు. ఇంక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళికంటే ఇంకా బయటకు వచ్చి వరకు ఇలాగ చేతులు దించరండి. అండి ఎమ్మెల్యే గొప్పవాడు, దేవుడు గొప్పవాడా? ప్రధానమంత్రి గొప్పవాడు, దేవుడు గొప్పవాడా? ప్రధానమంత్రి అండి, ప్రధానమంత్రి గొప్పవాడు, దేవుడు గొప్పవాడా? దేవుడేనా? అయిపోయి మరి ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని నోటి మాట చూసి అంచక్క చెప్తున్నామో, కానీ అది మన క్రియల్లో ఎవరు చూపించారండి. ఒక సేవకుడు వస్తే వందనాలు చెప్పరు, కానీ ఒక ప్రెసిడెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఇలా గడగలు ఆడిపోతారండి. అంటే ఇప్పుడు ఎవరికి గౌరవిస్తాం మనం అంటే, దేవునికి, దేవునికి సంబంధించిన వాళ్ళు గౌరవం. లోకంలో ఉన్న వాళ్ళు మాత్రం గజగజ గడగడ ఉనికిపోతుంటారు. ఇది ఈనాటి దరిద్రం కాదండి, ఎప్పటి నుంచో దేవుడే బాధపడుతూ చెప్పాడు, నన్ను ఈ మనుషులు పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం ఇప్పుడు దూరం అయిపోయింది. కనుక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. అది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అందరూ కూడా తీయండి, చదవకండి, అందరూ కూడా తీయండి. చదువుతున్నాను, చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మళ్ళా అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ మాట చదవగానే మీకు ఏమర్థమైంది? ఏమన్నా జస్ట్ కొంచెం మళ్ళీ చెప్తున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. సహజంగా మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళు పాటలు పాడుకుంటూ ఒలీవల కొండకి వెళ్ళారండి అన్నారు. ఇంతకీ ఎవరు? ఇంతకీ అక్కడ ఎవరు పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుతూ వెళ్ళారు? ఎవరండి? ఐడియా ఉందా ఎవరు ఇక్కడ? అంటే మనం మొక్కే చదివాం, పైది చదవలేదు, కింద చదవలేదు, ఆ మొక్క ఒకటే చదివాం. అంతటా వారు. ఇంతకీ ఎవరు వారు? కీర్తన పాడాడు. ఏ కీర్తన పాడారు? ఈరోజు మనం ఆలోచిస్తే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మన మనసుల్లో ధ్యానించుకుందాం. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు కీర్తనలు పాడుతుంది? ఎవరు? మీరు మూలుకుంటే నాకేమర్థమవుదు. వెరీ గుడ్, అలా గట్టిగా చెప్పాలి. ఎవరండి? శిష్యులతో ఇంకెవరున్నారు? మరి యేసుని మర్చిపోరేటి? శిష్యులు ఒక్కలే ఉన్నారా? ఆయన ఒక్కడే మరి యేసుప్రభు పాడలేదా? వారు అని ఉంది. ఎవరుంది? వారు అంటే అక్కడ శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు. వారు ఎవరు? వారు అంటే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు. వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు. ఈరోజు ఇదే మన అంశం. ఏంటంటే కీర్తనలు, పాటలు. ఇక్కడ మనం ఆలోచించిన ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే, మనం పాడతాం పాటలు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆయన కూడా పాటలు పాడాడు. అది బైబిల్లో ఉంది, మనకు తెలీదు. యేసుక్రీస్తు వారు కూడా
పాటలు పాడేవారు. అందుకే అన్నారు వారు కీర్తనలు పాడి ఒలివ కొండకు. ఇందుకు ఏం పాటలు పాడారు? యేసయ్య కూడా పాటలు పాడా? అవునండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం కొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఈ కొత్త నిబంధన అంతా కనెక్షన్ ఏముంటుందంటే పాత నిబంధనే. ఈ కొత్త నిబంధనలో ఒక విషయం మనకి వచ్చిందనుకోండి, దానికి సంబంధించింది ఎక్కడుంటుందంటే పాత నిబంధన ఉంటుంది. ఎందుకంటే మన కొత్త నిబంధన అంతా కనెక్టింగ్ పాత నిబంధన. దాని నుంచి, ఆ పాత నిబంధన నుంచి ఏది వచ్చింది? ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది. ఈ క్రొత్త నిబంధనలో జరుగుతున్న పరిస్థితులు, పనులు, పండగలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పాత నిబంధన నుంచే. ఇంతకు ఇక్కడ ఈ ఒలీవల కొండకు వెళ్ళారు కదా, పాటలు పాడి కొండకు వెళ్ళారు కదా. ఏ రోజులయ్యి? ఏ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు ఒలీవల కొండకు వెళ్ళాడు? క్రిస్మస్గా, జనవరి 1గా చెప్పాలి. పస్కా పండుగ దినాలు. ఏ దినాలు? పస్కా పండుగ దినాలు. ఈ పస్కా పండుగ దినాలు ఎవరయ్యి? అన్ని జనులయ్యా, ఇశ్రాయేలీయా? ఇశ్రాయేలీలకి దేవుడు ఒక పండుగ ఇచ్చాడు. అది ఒక ప్రత్యేకమైన పండుగ, పస్కా పండుగ. ఈ పస్కా పండుగకు ఒక ప్రత్యేకత ఉంది, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనం కూడా బల్ల మోకరించండి అంటాం. మోకరించగలరు మోకరిస్తారు, నుంచున్న వాళ్ళు నుంచుంటారు, కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తాం? మొదట ఏమిస్తారు? రొట్టె. ద్రాక్షారసం అవ్వకూడదా? చెప్పండి. ముందు ద్రాక్షారసం అవ్వకూడదా? క్రమం కాదు అది. ఎందుకని? బైబిల్లో రాయబడింది. ముందు ఏం చేశాడు ఆయన? రొట్టెనిచ్చి తర్వాత అది ఒక క్రమం. అది ఎవరు చెప్పారు మనకి? ప్రభువారు చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చి తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చానని ఉంటుంది క్రమము. అదేంటి? లేదు నేను ముందు ద్రాక్షారసం ఎత్తానంటే మనం ఏం చేయలేం. క్రమం ఏంటి? అయినా చెప్పాడు, ముందు ఇది ఇవ్వాలన్నమాట, తర్వాత ఇది ఇవ్వాలి. ఓకేనండి. అలాగే ఇశ్రాయేలీలకు కూడా తండ్రి అయిన దేవుడు వీళ్ళు ఆచరించవలసిన పండగల్లో కొన్ని క్రమ పద్ధతులు పెట్టారు. ఎలా మట్టిగా అలా తినేయటానికి, ఎలా మట్టిగా అలాగా మరి చేతులు వేయటానికి కుదరదు. దానికి చాలా ఖచ్చితమైన కట్టుదిట్టమైన పద్ధతులు పెట్టాడు ఆయన. ఈరోజు మనం చూద్దాం వాటి గురించి కొన్ని విషయాలు. చాలా జాగ్రత్తగా వారు ఈ కార్యక్రమాలు చేసేవారు. అంటే పస్కా పండుగ దినాలలో జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు పాడుతున్నారు ఈ పాటలో? పస్కా పండుగ దినాలలో పస్కాను తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఏం చేశారు? కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. కీర్తనలు ఎందుకు అక్కడ పాడాలి అంటే వీళ్ళ చరిత్ర గురించి ఆలోచిస్తేనండి, నిజంగా మనం ఈ బైబిల్ చదివినప్పుడు కొత్త నిబంధనండి కంపల్సరీగా ఇశ్రాయేల్ చరిత్ర తెలిస్తేనే, పాదం తెలిస్తేనే కానీ అర్థం కాదండి. ఎందుకు అక్కడ వాళ్ళు పస్కా యొక్క పండగని, ఆ పస్కా యొక్క భోజనాన్ని తీసి పాటలు పాడుకుంటూ వెళ్ళటం కారణం ఏంటంటే, దీనికి వీళ్ళకు ఒక ఆచారం ఉంది. ఏంటి ఆ ఆచారం అంటేనండి, ఈ పస్కాను తీసుకున్నప్పుడు వీళ్ళు కంపల్సరిగా ఏం చేయాలి తెలుసండి? వీళ్ళు 6 పాటలు పాడాలి. ఎన్ని పాటల్లో? ఆ పాటల్లోని యేసుక్రీస్తు ప్రభువారు పాడిన పాట యేసయ్య పాడాడండి. ఇశ్రాయేలులను కంపల్సరీగా పస్కా తీసుకున్నప్పుడు ఈ 6 పాటలు వాళ్ళు పాడారు. ఎలా పాడారో ఏంటి, ఏ పాటలు ఎక్కడున్నాయి ఆ పాటలు అని మనం ఆలోచించాలి. ఈ పాటలు ఎక్కడున్నాయి? మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయంటారా? అసలు ఏం పాట? యేసయ్య పాడిన పాట కదా. మనకు కూడా మంచి ఆసక్తి ఉంటుంది కదా, ఏం పాట పాడాడంటే యేసయ్య, ఏం పాట? అవి పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. అది ఇశ్రాయేలుకి దేవుడు ఆనాడు ఇచ్చిన చట్టం కట్టడు కనుక వాళ్ళు కంపల్సరీగా ఈ పస్కాను తీసుకున్నప్పుడు
ఈ 6 పాటలు పాడాలి. ఈ 6 పాటలు కూడా ఎలాగ తెలుసండి? ప్రభు బల్ల తీసుకునే ముందు 2 పాటలు, అదే పస్కాని తీసుకునే ముందు 2 పాటలు, తీసుకున్న తర్వాత 4 పాటలు. తీసుకునే ముందు 2, తీసుకున్న తర్వాత 4, మొత్తం 6 పాటలు పాడాలి. ఏంటి ఆ పాటలు, ఏంటి ఆ కీర్తనలను మనం ఆలోచిస్తే, మనకి కీర్తనల గ్రంథం అనే గ్రంథం ఉంది బైబిల్లో కదండి. ఈ కీర్తనల గ్రంథం అనే గ్రంథాల్లోనండి ఇశ్రాయేలుకి చరిత్రకు ముడిపడి ఉంటాయి ఈ కీర్తనలన్నీ. ఈ కీర్తనలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. 119వ కీర్తన నుండి 119వ కీర్తన నుండి మనం చూస్తేనండి, ఇక్కడ కొన్ని కీర్తనలు 119, 120 అండి. 120 కీర్తన నుంచి ఒకసారి చూడండి, పైన చూడండి. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఈ కీర్తనలు ఏమంటారంటే అండి, యాత్ర కీర్తనలు. ఏ కీర్తనలు అండి? యాత్ర కీర్తనలు. అంటే యాత్ర కీర్తనలు అంటే ప్రయాణం చేసే, అంటే ఇశ్రాయేలీలు అండి, చెప్పాను కదా, వాళ్ళ జీవితము చరిత్ర అంతా పాత నిబంధనకు సంబంధించింది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. ఈ కీర్తనలు ఎప్పుడు పాడుకుంటారంటే తెలిసిండి వాళ్ళు, ఈ 120 నుంచి 134 యాత్ర కీర్తనలు ఎప్పుడు పాడతారో తెలిసిండి. వీళ్ళు ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు యెరూషలేము వచ్చినప్పుడు పాడుకుంటారంట. ఎప్పుడు? ఈసారి మీరు మనసు పెట్టి చదవండి ఈ కీర్తనలు. మళ్ళా నేను చెప్తున్నా కదా ఈ మాట, ఈ 120 నుంచి 134 ఒకసారి మీరు మళ్ళా మనసు పెట్టి చదవండి. ఎలా ఉంటాయి తెలిసి వీళ్ళ ప్రయాణము, యెరూషలేము ప్రయాణం అంటే దేవుని మందిరానికి వెళ్తున్నారు కనుక పాటలు పాడుకుంటూ వెళ్తారంటండి. ఏం చేస్తారంటే వీళ్ళు పాటలు పాడుకుంటా వెళ్తారు. అందుకనే వీటికి ఏమని పెట్టారంటే యాత్ర కీర్తనలు. ఏ కీర్తనలు? యాత్ర కీర్తనలు. యెరూషలేము ప్రయాణము కొరకు. దేని కొరకు? ఇంతకుముందు మన వాళ్ళు కూడా పనులు చేస్తే పాటలు పాడేవారండి. కోతకి వెళ్ళినప్పుడు ఇది కోతకు సమయం, చిన్నప్పుడు పాడతలేదు కానీ ఇప్పుడు చిన్నప్పుడు ఇది కోత ఇది కోతకు సమయం అని పాడేవారు. ఏంటి ఈ పండగ అప్పుడు అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమైంది ఏంటి కోత ఏంటి అనేది. పనులు చేస్తే పాటలు పాడేవారు కదండి. పనులు చేస్తే ఏం చేసేవారు? పాటలు. ప్రయాణాలు చేస్తే పాటలు. అయితే యెహోవా మందిరానికి వెళ్తున్న ఇశ్రాయేలీలు కూడా వారి ప్రయాణం కొరకు పాటలు పాడుకున్నవారు. అందుకే వాటిని ఏమన్నారు? యాత్ర కీర్తనలు. అలాగే ఇశ్రాయేలీలు చెప్పాను కదండి, ఈ పస్కా పండుగప్పుడు పాడుకునే పాటలు ఉన్నాయి. ఆ పాటలు ఏంటంటే, ఆ కీర్తనలు ఏంటంటే వచ్చే 113, 114, 115, 116, 117, 118. ఎన్ని? 113, 14, 15, 16, 17, 18. ఎన్ని అయినాయండి? ఈ 6 కీర్తనలు ఎప్పుడు పాడుకునేవారు తెలుసండి? పస్కా పండుగ సమయంలో, పస్కా భోజనానికి ముందు 2 అంటే 113, 114. ఈ కీర్తనలు పస్కా భోజనానికి ముందు పాడేవారు. తర్వాత భోజనమైన తర్వాత 115, 116, 117, 18 కీర్తనలు పాడేవారు. ఈ కీర్తనలే పాడి ఎక్కడికి వెళ్ళేవారు వీళ్ళు? బయటికి వెళ్ళేవారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి అప్పగింపబడాలి కనుక ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, మీరు గమనించారు లేదు, యేసుక్రీస్తు ప్రభువారు ముందటగానే చెప్పాడండి. ఆయన లోకంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానండు. ఈ పస్కా పండుగ అసలు ఎవరిది ఎక్కడిది అంటే ఇశ్రాయేలు దేవుడిచ్చింది. అది కూడా ఆచరించేవాడైనా కంపల్సరిగా పండగ ఎక్కడికి వెళ్ళిపోవాడైనా యెరూషలేము వెళ్ళి పాటించి దాన్ని నెరవేర్చేవాడైనా, పాటించి దాన్ని ఏం చేసేవాడైనా. వీళ్ళు ఉన్నారు చూసారా ఇశ్రాయేలు, పాటించేవారు కానీ
అనుసరించేవారు కాదు. మీకు ఈ సందర్భంలో తెలుస్తుంది ఒక విషయం. వీళ్ళు కూడా ఆచరించేవారు, ఈ పండగలు చేసేవారు, కానీ వాటి ప్రకారం నడుచుకునేవారు కాదు వాళ్ళు. ఇది క్రమం ప్రకారంగా ఏం చేస్తున్నారు. కానీ యేసు ప్రభువారండి ఈ పస్కా పండుగని శిష్యులతో ఆచరించాడు. ఆ పాటలు పాడి ఏంటి వాళ్ళు ఏం చేయారు, ఒలివ కొండకి వెళ్ళారు. ఒకసారి వీళ్ళ క్రమాన్ని మనం చూద్దాం. ఇక 6 కీర్తనలు ఎప్పుడు ఏ సమయంలో పాడేవారో మరలా ఒకసారి వీళ్ళ క్రమాన్ని బట్టి, అంటే వీళ్ళు పస్కా భోజనాన్ని చేసేటప్పుడు ఎలా చేస్తారో ఏ విధమైన క్రమం ఉంటుందో చూద్దాం. ఏంటి 15 కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. ఎన్ని? 15 కార్యక్రమాలు. ఏది? ఈ పస్కా యొక్క పులిన రొట్టు, ఈ ద్రాక్షారసం, ఈ పశువు మాంసం ఉంది కదా, ఇవన్నీ పస్కాకి సిద్ధపరచుకున్న తర్వాత వాళ్ళు తినడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని వరుస క్రమంగా చూద్దాం. ఏంటి? ఎందుకంటే వాళ్ళు చాలా నిష్టగా, చాలా పవిత్రంగా చేస్తారండి. అది పోయి చాలా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రభు చెప్ప ఎవడైనా అన్ని జనుడు చేయి వేసినా వాడిని కొట్టి అవతల పడండి అన్నాడు. ఇది చాలా నిష్టమైనది, చాలా నిష్ట అండి. ఇది ఇశ్రాయేల్ పండుగల్లో ఈ పస్కా పండుగ అనేది చాలా నిష్టతో కూడుకుంది. ఇది వీళ్ళు చేసే క్రమం చూద్దాం. మొదటిగానండి వీళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షారసము పాత్ర, ఇలా 4 ద్రాక్షారస పాత్రలు పెట్టుకుంటారండి. చిన్న ఎన్ని చిన్న కప్పుల కింద 4 ద్రాక్షారస కప్పులు పెట్టుకుంటారు. ఈ ద్రాక్షారస కప్పుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మొదటి ద్రాక్షారస కప్పు తాగుతారంట. తెలుసు కదండి మీకు. ఇశ్రాయేల్ పస్కా తీసుకున్నప్పుడు అందరు లైన్గా చుట్టూరు కూర్చుని, వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీ అంతా కూర్చుని, వీళ్ళు అందరూ కలిపి చక్కగా ఫ్యామిలీతో కలిపి దీని అంతటిని ఎదరపెట్టుకుని పస్కా సంబంధించిన మెటీరియల్ ఆహార పదార్థాలను ఎదరపెట్టుకుని అప్పుడు వీళ్ళు చేస్తున్న క్రమం అండి ఇది. ముందు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టుకున్న పదార్థాల్లో 4 కప్పుల్లో ద్రాక్షారసాన్ని, మొదటి ద్రాక్షారసాన్ని తాగుతారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఏం చేస్తారు వాళ్ళు అంటే మనం అనుకుంటున్నాం పస్కా తీసుకున్నారు తినేసారు వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. కాదు, చాలా నిష్టగా చేస్తారు వాళ్ళు. ఏమి క్రమం తప్పరు, ముందు వెనక అస్సలే చాలా నిష్టగా క్రమముగా అంత డిసిప్లిన్గా. మళ్ళీ చాలా వణుకుపోతారు తెలిసిన వాళ్ళు, ఇప్పుడుకు కూడా వణుకుపోతారు వాళ్ళు. ఆ పస్కాన్ని తీసుకున్నప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా దేవుడు మన తొక్క తీసేస్తాడని చాలా భయం అండి వాళ్ళకి. కనుక మొదటగా వీళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ 4 ద్రాక్షారస కప్పుల్లో ఒక కప్పు తాగుతారంటండి. రెండవది ఏం చేస్తారంటే చేతులు కడుక్కుంటారంట. ఏం చేస్తారు? చేతులు కడుక్కుంటారు రెండవది. మూడవది ఏం చేస్తారంటే ఆకుకూరలు ఉంటాయి అక్కడ, అంటే వాళ్ళు పెట్టుకున్న దాంట్లో ఆకుకూరల్ని ఉప్పు నీటిలో ముంచి అప్పుడు వాళ్ళు తింటారంట. చూడండి వీళ్ళకన అక్కడ కొన్ని ఆకుకూరలను తీసుకుని ఉప్పు నీటిలో ముంచుకుని అవి తింటారంట. అదెన్నది? మూడవది. నాలుగవది ఏం చేస్తారంటే ముందు రొట్టెలు ఉంచుకున్నారు కదా, ఈ రొట్టెలు పులియని రొట్టెలు, పులిసిపోకూడదు, పుల్లకూడదు అసలు. పులియని రొట్టెలు అన్నారు, అందుకే పులియని రొట్టెలు పండుగ అంటారు. పుల్లని ఈ రొట్టెల్లో ఏంటి మొక్కలు చేస్తారంట. మొక్కలు చేసి పెద్ద మొక్క ఒక దగ్గర పెట్టుకుంటారంట. చూడండి వాళ్ళు చేసే క్రమం చూడండి ఎంత డిసిప్లిన్గా ఉందో, ఎంత క్రమశిక్షణగా ఉంటుందో. ఈ పులియని రొట్టెని పెద్ద మొక్క చేసి ఒక పక్క పెట్టుకుంటారంట. ఎందుకు పక్క పెట్టుకుంటారో తెలుసు? అది దీన్నంట చివర్లో తినాలంట. దీన్ని ఈ పులియని రొట్టెను పెద్ద మొక్క ఇరిసి ఒక పక్క పెడతారంట. అది నాలుగవది. ఏం చేస్తారు? ఒక పులియని రొట్టెని తీసుకుని దాన్ని విరిచి పెద్ద మొక్కను పక్కన పెడతారు. ఐదవది నిర్గమకాండము కథ. అంటే నిర్గమకాండములో వాళ్ళు బయలుదేరారే, మనం గత వారంలో చెప్పాము. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడుకుంటారంట. మన పితరులు ఇలా బయలుదేరారని అనుకుంటూ ఏంటి 113, 114 కీర్తన అప్పుడు పాడతారంట. ఎప్పుడు? ద్రాక్షారసం తాగి చేతులు కడుక్కుని
ఆకుకూరని ఉప్పు నీటిలో ముంచి పులిన రొట్టెని ఇరిచి పెద్ద మొక్క పక్కనెట్టుకుని అప్పుడు ఈ నిర్గమకాండంలో అంటే వాళ్ళు పితరులు బయలుదేరిన ఆ కథను చెప్పుకుంటూ ఏం చేస్తారంటే 113 మన బైబిల్లో చూసే కీర్తనలు 113, 114 కీర్తనలు పాడతారంట. పాడి రాసుకుంటున్నారమ్మా, రాసుకోలేదు, 2వ కప్పులో ఉన్న ద్రాక్షారసం తాగుతారు. చెప్పాను కదా 4 కప్పులని. 2వ కప్పులో ఉన్న ద్రాక్షారసాన్ని ఇక్కడ వీళ్ళు తాగుతారు. ఇది ఎన్నోది? 5వది. 5వది చెప్పుకున్నాం. ఇది 5వది. 6వది ఏంటంటే మరలా చేతులు కడుక్కుంటారంట, ప్రార్థన చేసుకుంటా. మళ్ళీ ఏం చేస్తారు? మరలా చేతులు కడుక్కుంటారంట. చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకుంటారంట. చేసుకుని మరలా ఏం చేస్తారంటే 7వది రొట్టె ఉంది కదండి, పులిన రొట్టె. ఈ మొక్క పక్కన పెట్టేసాను నేను, పెద్ద మొక్క, ఇది పక్కెట్టేస్తారు. దాన్ని ఏదైతే తినాలో ఆ పులిన రొట్టెని గురించి ప్రార్థన చేసుకుంటారంట. 7వది, ఇది 7వ కార్యక్రమం. ఏం చేస్తారు? ఈ పులిన రొట్టెని చేతుల్లో తీసుకుని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. చేసి అప్పుడు ఏం చేస్తారు తెలుసా? అప్పుడు 8వది ఆ రొట్టెని తింటారు. ఇవన్నీ క్రమం అండి. మళ్ళీ ఏది మాత్రం ముందు వెనకెళ్ళకూడదు. 7వదేమో దాన్ని తీసుకుని చేతుల్లోకి ప్రార్థన చేసుకుని అప్పుడు 8వది ఏం చేస్తారు? ఆ యొక్క రొట్టెని తింటారంట. ఆ రొట్టెని ఏం చేస్తారో తింటారు. తిని తర్వాత ఏం చేస్తారంటే 9వది చేదు కూరలు తింటారు. ఏ కూరలో అంటే మీకు చివరిలో చెప్తాను ఆ పదార్థాలు ఏంటంటో. ఏం చేస్తారు? 9వది చేదు కూరలు. చెప్పాడు కదా మనకి ఇశ్రాయేలీలకి నిర్గమకాండంలో చెప్తాడు మీరు ఏ కూరలతో తినాలన్నాడు. మీరు అక్కడ చదివినప్పుడు ఈ క్రమం ఉండదు. నిర్గమకాండం మీరు చదివినప్పుడు ఒక్కసారి అక్కడికి వచ్చేయండి, ఇక్కడ చేపెట్టుకుని అక్కడికి రండి. నిర్గమకాండం వాళ్ళకి అక్కడ చెప్తూ ఎన్ని వచ్చిన చెప్తున్నామా? 12వ అధ్యాయము 8వ వచనం. ఆ రాత్రియే ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ఇది ఎలా తినాలంటండి? చేదు కూరలతో దానిని తినాలి. ఎలా తినాలంట? ఇప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ పొంగని రొట్టె ఉందో ఇది తిని వెంటనే మళ్ళీ ఏం చేస్తారు? ఆ చేదు ఆకుల్ని ఏం చేస్తారు? తింటారంట. ఇది ఎన్నోది? 9వది. ఇప్పుడు 10వది ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఈ పొంగని రొట్టెలు, ఈ చేదు ఆకులు, కొన్ని తీపి ఆకులు, ఈ మూడింటినంట రోల్ కింద, రోల్ తెలుసు కదండి, శాండ్విచ్ ఎవరనుకు తెలుసా? శాండ్విచ్ అంటారు, తెలుసా? చూసారా? శాండ్విచ్ అంటారు. రోల్ చేసి ఒక రొట్టెని ఆకులు వేసి దాంట్లో మాంసం ముక్కలు వేసి ఇలా రోల్ చేస్తారు. మాకు దుబాయ్లో బాయ్కి వంటకేసి శాండ్విచ్ అంటారు దాని పేరు. అలాగంట వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పొంగని రొట్టెల్లో ఈ చేదు కూరలో, ఈ తీపి కూరలో రోల్ కింద చేసి తింటారంట. చూడండి, మళ్ళీ చూడండి క్రమం చూడండి. ముందేమో రొట్టె తింటారు, మరలా ఇవన్నీ మిశ్రం చేసి సెపరేట్గానేమో ఆ కూరలు తింటారు, ఉప్పులో కలుపుకున్నాయి. చేదు కూరలు సెపరేట్గా తింటారు, రొట్టె సెపరేట్ తింటారు. ఇక్కడ ఈ 10వ దాని దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఈ 3 మిశ్రం చేసి అంటే రోలు కింద చుట్టుకుని ఏం చేస్తారు తెలుసా? మరలా తింటారంట. ఏం చేస్తారా? ఈ 3ను తింటారంట. 11వది ఏం చేస్తారంటే పండుగ భోజనం. పండుగ భోజనం అంటే తెలుసా? వీళ్ళు వధించారు గొర్రె, అప్పుడు తింటారు. ఇది మనమేమనుకుంటున్నాం ముందే పెట్టేసుకుని తినేస్తారు అనుకుంటున్నాం. కాదు, ఎప్పుడు తింటారంటే ఈ ఉప్పు నీటితో కడుక్కున్న ఆకులు తిని, చేదు ఆకులు తిని, రొట్టెని తిని, ఈ రోలు తిని, రోలు అంటే 3 కలిపిన మిశ్రమం తిని తర్వాత ఈ 11వది ఏంటంటే ఏదైతే సిద్ధపరుచుకున్నారో పస్కా, ఏది గొర్రె పిల్ల కానీ మేకపిల్ల కానీ ఒక కుటుంబానికి ఎంత అయితే తింటారో అంత, అప్పుడు ఏం చేస్తారంటే ఈ గొర్రెని ఈ మాంసాన్ని అప్పుడు తింటారంటే వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దాకా దీన్ని ముట్టుకోరు. దీన్ని పస్కా భోజనం అంటారు. దీన్ని ఏమంటారు? పస్కా భోజనం. ఇది తీసుకుని 12వది ఏం చేస్తారంటే ఆ భోజనం చేసి ఇక్కడ మరీ ప్రాముఖ్యం చూడండి. ఈ 12వది ఏం చేస్తారంటే ముందుగా దాచిపెట్టారే రొట్టె ముక్క, ఏది పెద్ద ముక్క, ఈ ముక్కను
తీసుకుని ఏంటి అప్పుడు తింటారంట. ఎప్పుడు తెలుసా? లాస్ట్లో. ఎందుకు లాస్ట్లో తింటారో తెలుసా? ఇది తిన్న తర్వాత మరలా ఏమీ తినకూడదంట. తాగొచ్చు కానీ తినకూడదంట. ఎప్పుడైతే 12వ కార్యక్రమముల పద్ధతిలో ఈ పెద్ద మొక్క ఎప్పుడైతే తీసుకుని తింటారో, ఇది కూడా ఎప్పుడు తింటారో? ఆ మాంసం తినేసిన తర్వాత. గమనించారన్నమాట. ఆ మాంసం తినేసిన తర్వాత చివరిలో ఈ పెద్ద పులియని రొట్టె మొక్క తీసుకుని తింటారంట. ఇది ఎన్నోది? 12ది. 13వది ఏం చేస్తారంటే, ఇది కూడా ఈ పెద్ద మొక్క రొట్టె తినేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటారు. ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుని 3వ గిన్నెలోని ద్రాక్షారసం తాగుతారు. ఏం చేస్తారు? 3వ గిన్నెలోని ద్రాక్షారసం తాగుతారు. అది 13వది. ప్రార్థన చేసుకుని ఈ 3వ గిన్నెలోని ద్రాక్షారసం త్రాగడం 13వది. 14వది ఏం చేస్తారంటే, దేవుణ్ణి స్తుతిస్తూ 115, 116, 117, 118 కీర్తనలు పాడుకుంటారంట. అప్పుడు భోజనమైన తర్వాత ఈ పెద్ద రొట్టె మొక్కను తినేసిన తర్వాత ప్రార్థన ద్రాక్ష తాగేసిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడే కదలరండి, అక్కడే కూర్చుని ఆ చుట్టూరు కూర్చుని ఫ్యామిలీ అంతా కూర్చుని ఏం చేస్తారు? 115, 116, 117, 118 కీర్తనలు పాడుకుంటారంట. ఏం చేస్తారు వాళ్ళు? ఈ కీర్తనలు పాడుకుంటారు. ముగింపు 15వది. 14వది ఏమో దేవుణ్ణి స్తుతిస్తూ ఈ 4 కీర్తనలు పాడతారు. 15వది ఏంటంటే ముగింపులో వీళ్ళందరూ అంటారా వినాలి. 15వది వీళ్ళందరూ కలిసి ముగింపులో ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కలిసి వచ్చే ఏడాది యెరూషలేములో కలుసుకుందామంటారంట. వీళ్ళు ఈ పండగ గురించి కొడతండి, గూగుల్లో కొడితే ఇదే ఏమంటారు, ఏఐ చార్జ్ మీరు కూడా నేను ఎత్తుకోవచ్చు. ఏఐలో కొట్టండి, యూదుల పస్కా పండగ గురించి అని అడగండి. నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ అండి. ఇది కావాలంటే ఒకప్పుడు తలకిందులు తపస్సు చేస్తేనే దొరికి కాదు. ఈరోజు నిజంగా నెట్ అనేది చాలా అదృష్టం అండి, చాలా స్పీడ్గా. మరి చాట్ జీటీపీలో మీరు కొడితే పస్కా పండుగ యూదులు ఎలా ఆచరిస్తారని కొట్టండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అండి. వీళ్ళు ఈ 15వది ఏం చేస్తారు తెలుసా? అందరూ కూడా కూడి వచ్చే ఏడాది మన అందరం యెరూషలేములో కలుసుకుందామని గట్టిగా చెప్తారట. అప్పుడు వాళ్ళు మిగిలిన కార్యక్రమానికి వెళ్తారు. అంటే యేసయ్య పాడిన పాటలు ఏంటి ఇప్పుడు మీకు అర్థమైంది అమ్మా? ఏ పాటలు పాడుకుంటారా? యేసయ్య పాడిన పాటలేది? ఇప్పుడు దా చెప్పాను కదమ్మా, యేసయ్య పాటల పాట 113, 114, 115, 116, 117, 110. ఇది కంపల్సరిగా యూదులు ఈ పస్కాను భుజించేటప్పుడు ఇశ్రాయేలు అందరూ పాడుకోవాలి. ఫ్యామిలీ అంతా వీళ్ళంతా కూర్చుని ఆ పస్కా. అప్పుడు అర్థమైంది మీకు? అంటే పస్కాలు ఏమేమి పదార్థాలు ఉన్నాయో చెప్పండి ఒకసారి. మీకు లైన్గా నేను చెప్పాను ఏమేమి ఉన్నాయి. మొదటిది ద్రాక్షారసం 4 గిన్నెలు పెట్టుకున్నారు. తర్వాత ఆకుకూరలు పెట్టుకున్నారు. తర్వాత చేదుకూరలు పెట్టుకున్నారు. తర్వాత పులిన రొట్టె పెట్టుకున్నారు. పస్కా భోజనం పెట్టుకున్నారు అంటే ఇవన్నీ ఆ ఎదర పెట్టుకుని చుట్టూరు వాళ్ళు బాసపట్లు వేసుకున్నా కాదు, ఎలా కూర్చోాలి మళ్ళా చక్కగా బట్టలన్నీ ఇప్పేసి బాసపట్లు వేసుకుని చక్కగా కూర్చుంటాం కాదు, మోకాళ్ళ మీద. మీరు గమనించలేదు, కొంతమంది కాళ్ళు వెనకెట్టు కూర్చొని చూస్తారా, అలా కూర్చోవాలి. అందుకే యేసుప్రభు గారి యొక్క కాళ్ళు కడిగింది ఒక ఆవిడ, ఎదరకొచ్చి కడిగిందా వెనక్కొచ్చి కడిగిందా? వెనకెందుకు వచ్చి కడిగింది? మన కాళ్ళు కడగాలంటే కొంచెం ఎదరికి పెట్టండి మీ మహానుభావులు కాళ్ళు అంటారు. మన కాళ్ళు అయితే ఎదరుంటాయి, వాళ్ళు అలా ఎదరికి పెట్టండి, వెనక్కి ఇలాగా ఒక పక్కకి ఇట్టుకుని కూర్చుంటారు. మనం కూర్చున్నప్పుడు ఒక పక్కకి అంటే మీరు మోకాళ్ళు వేసినప్పుడు అది ఎలాగంటే మోకాళ్ళు వేసినప్పుడు ఒక పక్క వంగండి, ఒక పక్కనకి, అప్పుడు కాళ్ళు 2 ఎలా ఉంటాయి, ఒక పక్కకు ఉంటాయి. అలా కూర్చుని తినాలి. ఇది ఏది బాసపట్లు వేసుకుని చక్కగా కాదండి, మీ నడుము కట్టుకుని కర్ర పట్టుకుని త్వరపడుతూ తినాలి.
అలా చేస్తూ ఈ కీర్తనలు పాడుకుంటూ ఈ కీర్తనలు అయిపోయిన తర్వాత ముగింపు అయిపోతుంది, అప్పుడు వారు బయటికి రావాలి. ఇది పస్కాను భుజించేటప్పుడు వారు చేయవలసిన పద్ధతి. చూడండి ఎంత నిష్ఠతో చేస్తారు చూసారండి, ఎంత క్రమబద్ధంగా చేస్తారో తెలుసండి. అప్పుడప్పుడు దాసులు చెప్తూ ఉంటారు, ముందు అమ్మ రొట్టె తినేనంటే 2 ఒకసారి నోట్లేసి మింగేస్తుంటారు కొంతమంది. పక్కన చెప్తూనే ఉంటారు, అంటే చూస్తూ ఉంటాం కదా మేము, చేతుల్లో పెట్టుకుంటారు ద్రాక్షారసం పెట్టుకుని చేసుకుంటారు అంటే చక్కగా అది వేసుకుని నమ్ములి ప్రార్థనతో ఎలా ఉండు నాయన తండ్రి నీ శరీరం ప్రార్థన చేసుకుని అప్పుడు ఇది ద్రాక్షారసం మళ్ళీ ప్రార్థన చేసుకుని. నిజంగా ఈ క్రమం చూసినప్పుడు ఈ దౌర్భాగ్యులకి ఎప్పుడు అర్థమవుతుందో క్రమం అనిపించిందండి. నిజంగా వాళ్ళ కూర్చుని చక్కగా ఎంత చక్కగా ఒకటి ఎదర ముందు అవ్వకుండా ఆ కన్నీళ్లు కారుస్తూ ప్రభు ఇది మా కొరకు మా కొరకు మా కొరకు ఇవ్వదు. ఒకనాడు ఇశ్రాయేలీయులు ప్రథమ పిల్లలు బ్రతికారు. ఆ కార్యక్రమం ఏంటి? ఐగుప్తులు చచ్చిపోయారు, ఈరోజు మా పిల్లలు బ్రతికున్నారంటే, జ్యేష్ఠ కుమారుడు బ్రతికున్నారంటే ఈ యొక్క పస్కా పశువే కారణమని చాలా కన్నీళ్లు కారుస్తూ రోధిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ తింటారండి. అది చాలా క్రమం అండి. ఇంకా నయ్యి మీరు పర్వాలేదులేండి, కొన్ని సంఘాలకు అయితే చాలా ఫ్యాషన్గా తింటారు. బాబు ఏంటి ఇలా మనుషులు అనిపిస్తుందండి, చాలా ఫ్యాషన్గా ఇలా ఇలా ఇట్టుకుంటారు. ఏంటో మరి అదేం ఫ్యాషను? అసలు గజగజ వణుకుపోవద్దు. అది ఎవరిది? సాక్షాత్ యేసుక్రీస్తు శరీరము, ఆయన రక్తము. అక్కడ కనిపిస్తుంది రొట్టె ద్రాక్షరసం కాదు, అది దాని వెనకాల ఒక పెద్ద గుడార్థం ఉంది. అది ఆయన శరీరము. అందుకే నేను చెప్తున్నాను, చాలా పవిత్రంగా తీసుకోవాలండి, చాలా పరిశుద్ధంగా తీసుకోవాలి, చాలా నిష్కలంకంగా మనం తీసుకోవాలి. అది లేకపోతే అన్నాడు పౌలు గారు, అనేకులు చస్తున్నారు తీసుకుని అంటున్నారు. బ్రతకవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకుని చస్తున్నారు, చావుకి వెళ్ళిపోతున్నారు, నిత్య నరకానికి జారిపోతున్నారు. ఎందుకంటే ఆ క్రమం అనేది, ఆ పద్ధతి అనేది తెలియకుండా తీసేసుకుంటున్నారు చాలామంది. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఈ యొక్క కీర్తనలో, ఇశ్రాయేలు పస్కా పండుగ సమయంలో పాడే కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువు కూడా వారితో శిష్యులతో కూడా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. వీళ్ళు పాడిన కీర్తనలో ఒక కీర్తన గురించి ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానించుకుందామండి. ఏంటంటే ఈ కీర్తనలో 113, 14, 15, 16, 17, 18 ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన కీర్తన గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఏంటంటే ఆ కీర్తన బైబిల్లో బాగా చిన్న కీర్తన, బైబిల్లో చిన్నదే. మొత్తం ఈ యొక్క 66 పుస్తకాల్లో చిన్న కీర్తన ఏదో తెలుసా? 117వ కీర్తన. దీనికి ఒక ప్రత్యేకత ఉందండోయ్. బైబిల్లో అన్ని అధ్యాయాల కంటే చిన్న అధ్యాయము. ఇంకో విచిత్రం తెలుసా? అటు కొత్త నిబంధనకి ఇటు పాత నిబంధనకి మధ్యలో ఉంది ఇది. అంటే ఆది కాండం నుంచి అధ్యాయాలు కొట్టుకొచ్చామనుకోండి, 595వ కీర్తన ఏది? ఈ 117. ప్రకటన గ్రంథం నుంచి మరలా లెక్క పెట్టుకుంటూ ఇలా వెనకొస్తే 595వ కీర్తన. ఈ యొక్క 117వ కీర్తన. ఈ కీర్తనలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుందాం. చూడండి, అందరూ కూడా తీయండి. 117వ కీర్తన మొదటి నుండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచున్నది. ఇక్కడ ఇలా చూడండి, గమనించారు లేదా? పదజాలం వాడినప్పుడు అండి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం దయచేసి ఏమనుకోకుండా, అంత పెద్ద పని చెప్పారేంటండి బాబు అనుకోకుండా, ఈ 113 నుంచి ఈ 118 వరకు చదవండి. మీకు ఏమర్థమవుతుందో తెలుసా? వాళ్ళని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవా నీ కాపుదల, తండ్రి నీ సంరక్షణ, నాయనా నీవు బ్రతికించావు, ఈరోజు మేము సజీలుగా ఉన్నట్టే నీ కృపని. ఆ పస్కా పండగప్పుడు జరిగినదే దేవుని కాపుదల. ఆ కాపుదలను గురించి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ పాడే కీర్తనలు ఇవి. అంటే మనకు ఎప్పుడైనా సందర్భం తెలిసిందనుకోండి, మాట్లాడే వాళ్ళ మాట ఈజీగా అర్థమైపోద్ది. ఆ సందర్భం తెలియదు అనుకోండి, ఏంటి ఏంటి దేని గురించి అంటాడు. నీకు ముందే తెలిసిపోయింది అనుకోండి, పలానా గురించి మాట్లాడుతున్నాడు అంటారు.
మనం ఎప్పుడైతే కీర్తనలు చదువుతున్నప్పుడు ఈ దేన్ని సందర్భంలో ఈ పాడుతున్నారో, దేనికి సంబంధించిన పాటలు ఇవన్నీ తెలిసిందనుకోండి, చదువుతున్నప్పుడు ఆ మనసులో ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని చదువుతున్నప్పుడు సంగతి ఈజీగా మనకి అర్థమవుతుంది. నా మాట మీకు అర్థమైందా? అందుకని చదువుకున్న మీరు చాలా ధన్యులు చదువు లేని వాళ్ళకంటే కదండి. పాప వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మాకు చదువు లేదండి. బాధపడవలసిన అవసరం లేదు, బడికి వెళ్ళమన్నప్పుడు ఎగ్గొట్టారు కదా మరి. నేను వెళ్ళను, నేను కొండలకు అడుగుతాను, నేను వెళ్ళను, నేను గేదెలే కాసుకుంటాను, నేను వెళ్ళను ఏంటి పరుగులు స్కూల్ నుంచి పలకలు పడేసి అవతలే. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం సందర్భం అర్థమైందనుకోండి, సంగతులు చాలా ఈజీగా అర్థమవుతాయండి. అందుకని ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు ఓహో ఇది పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ సందర్భంలో ఇశ్రాయేలులు పాడుకునే కీర్తనలు. కంపల్సరిగా ఇశ్రాయేలు ఇప్పటికీ కీర్తనలు పస్కా పండుగ పాడుకుంటారు, ఇప్పటికీ స్టిల్ నవ్. కనుక ఈ కీర్తనలో మనం ఒక ప్రాముఖ్యమైన కీర్తనగా బైబిల్లో మధ్యంగా ఉంది చిన్న కీర్తన, దీంట్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. ఓకే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? దేవా నీ కృప మా ఎడల ఉంది, నీ కృప మా ఎడల చాలా గొప్పగా ఉంది నాయన, నీ విశ్వాసం చూపిస్తున్నావు మా ఎడల, నీ కృప మాకు చూపిస్తున్నావు కనుక మేము సజీవులుగా ఉన్నాము నాయనని. ఆ 2 వచనాల్లోనూ మొదటి వచనమేమో దేవుణ్ణి స్తుతిస్తూ, జాగ్రత్తగా గమనించారు, 2 వచనంలో 2 సంగతులు ఉన్నాయి. సింపుల్గా చెప్తున్నానే, మొదటి వచనంలో ఏమోనేమో దేవుని యొక్క కృపను విశ్వాసతను స్తుతిస్తూ ఆయన పొగుడుతున్నారు మొదటి దాంట్లో. రెండవ దాంట్లోకి వచ్చేటప్పటికి ఇది వేరే మరలా. రెండవది ఏంటంటే, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను చూసారా. ఆ మొదటి వచనానికి రెండవ వచనానికి వెంటనే తేడా వచ్చేసింది. అదేమో దేవుణ్ణి, ప్రభా నీ కృపతో మమ్మల్ని మా ఎడలు ఎంతో ఉన్నతంగా ఉంది నాయన, మేము సజీవులుగా ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే నీ కృప తండ్రి, నీ విశ్వాస్యత మా మీద నిరంతరం ఉంది, మేము బ్రతికున్నామని ఆయన అంటున్నారు. రెండో వచనంకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ వెంటనే టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసండి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ రెండవ వచనంకి వచ్చేటప్పటికి ఏమర్థమవుతుంది మనకి? వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ రెండవ వచనంలోకి వచ్చేటప్పటికి అన్యజనులైన వారు ఎంటర్ అవుతున్నారు. ఎవరో అన్యజనులు. వాళ్ళు ఎవరో అన్యజనులు అంటే దేవునిని ఎరగని వారు. దేవునిని ఎరగని వారితో ఏమని చెప్తున్నారు ఇశ్రాయేలీలు? ఇక్కడ మొదటిదేమో దేవుణ్ణి స్తుతిస్తూ, రెండవది అంటున్నారు అన్యజనులారా మీరు యెహోవాని స్తుతించండి. అంటే అన్యజనులకి ఏం చెప్తున్నారు వీళ్ళు? సువార్త చెప్తున్నారు. ఓ అన్యజనులారా, ఓ సమస్త జనులారా యెహోవాను స్తుతించండి, యెహోవాను కొనియాడండి అని ఆయనలో ఏం చేస్తున్నారు? వాళ్ళకి సువార్తను చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఉంది అసలైన పాయింట్. చాలా కఠినమైన మాటలు వస్తాయి ఇప్పుడే. ఎందుకో తెలుసా? వాళ్ళ నోటుతో ఏ కీర్తన పాడుతున్నారు? వాళ్ళ నోటుతో కీర్తనలు చెప్పాను కదా, ఏమని పాడుతున్నారు? కీర్తన పాట, అన్యజనులారా దేవుణ్ణి స్తుతించండి, సమస్త జనులారా దేవుని కొనియాడండి అని పాడుతున్నారు. పాట ఏంటి? పాటేమో అన్యజనులారా దేవుని స్తుతించండి, పాటేమో సర్వజనులారా దేవుని కొనియాడని పాట పాడుతున్నారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు చూస్తారా? వీళ్ళు చేసే పని చూడండి. పాటేమో అన్యజనులు మీరు దేవుని స్తుతించండి, మీరు దేవుని కనపరచండి అని చెప్తున్నారు అన్యజనులతో. పాటలో దేవుని స్తుతించని చెప్తున్నారు, పాటలో దేవుని స్తుతించని అన్యజనులారని చెప్తున్నారు. కానీ వీళ్ళ పనులు ఏం చేస్తున్నారో చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అందరూ కూడా తీయాలి. మీకు మరి చెప్తున్నాను, పాటకి చేసే పనికి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అందరూ కూడా తీయాలి. 28వ వచనం అందరూ కూడా
నేను చదువుతున్నాను చూడండి అందరూ చూడాలి. అప్పుడు అతడు అన్యజాతిది వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదా? అదేంటండి, మీకు వాళ్ళకి అర్థం కాలేదు, అందుకే అలా చూస్తున్నారు. ఏంటి ఏమైందంటా అన్నట్టుగా ఏదో జరిగినట్టుంది, అందుకే విచిత్రంగా చూస్తున్నారు అనుకున్నారు. ఏం జరిగిందో తెలుసు ఇక్కడ. పాటేమో అనుజనులారా దేవుని స్తుతించండి, సమస్త జనులారా దేవుణ్ణి గణపరచండి అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అన్ని జనులతో అసలు సహవాసం చేయొద్దు, వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళతో కూర్చోకండి, వాళ్ళతో తినకండి, వాళ్ళతో మాట్లాడకండి అంటున్నారు. ఏది పాటేమో ఓ మధురముగా అన్ని జనులారా దేవుని స్తుతించండి, మీకు చెప్తాను తర్వాత, మీకు ఇలాగ అర్థం కాలేదు, ఇంకా అర్థమవుతుంది ఇప్పుడు. ఓ స్తుతించండి అని పడేస్తున్నారు అన్ని జనులు. కానీ ఇక్కడ వీళ్ళ ప్రవర్తనలో ఏం చేస్తున్నారు తెలుసా? అస్సలు అన్ని జనులతో సహవాసం చేయకండి, ఫ్రెండ్షిప్ చేయకండి అంటున్నారు. అటు వాడిని ముట్టుకోకండి మీకు తెలియను. అంటే వీళ్ళు ఏం చేసేసారు తెలిసి, వీళ్ళు అన్ని జనులతో మాట్లాడకూడదు. మరి పాట ఇప్పటికీ అన్ని జనులారా దేవుని స్తుతించండి, అన్ని జనులారా సమస్త జనులారా దేవుని నామాన్ని. అందుకే మన వాళ్ళు పాడతారు ఇప్పుడు, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, ఏం లేకుండా, నీ సన్నిధి లేకుండా. అసలే సన్నిధిలో కనిపించరు. పాట చూడండి ఎంత మధురంగా పాడతారు, నేను ఉండలేను ప్రభువా అని మళ్ళీ ఏడుపు, నేను బ్రతకలేను ప్రభువా. అసలు సన్నిధిలో కనిపించరు. ఈ పాటలు పాడే భక్తులండి చాలామంది మనం చూస్తాం, పాటేమో హృదయంలోంచి కన్నీళ్ళతో పాడేస్తారు పాట. కానీ ఆదివారం సన్నిధిలో కనిపించరు, పండగలు కనిపించరు, మీటింగ్లు కనిపించరు. పాట మాత్రం ఎలా పాడతారు? ఇంకా పాట, బ్రతుకుట క్రీస్తే. అయ్యి బాబోయ్ ఎంత పెద్ద మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తేనంట, చావైతే మేలా. అది ఎంత గొప్ప మాట తెలుసా, ఎంత బలమైన మాట తెలుసా. ఉంటారా? చిన్న జ్వరం వస్తే ఏం చేస్తారు? ప్రార్థన రాలేదు, ఏమో ప్రార్థన, జలుబుగా అమ్మ ఎందుకు ప్రార్థన రాలేదు? జ్వరమండి. జ్వరమా? ఇక్కడ ఏం పాడా నువ్వు? బతుకోట గీస్తే చావు అయితే. నిజంగా నాకు మళ్ళీ నవ్వు వచ్చింది నా చూస్తే. అంటే ఇశ్రాయేలు కూడా ఎలా అంటున్నారు వాళ్ళు? అన్ని జనులారా దేవుని స్తుతించండి అన్నారు. తీరా అన్ని జనులారా వస్తే ఏమంటున్నా తెలుసా? పండు దొరకండి అన్నారండి. దరికి రానవలే, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు అన్నారండి. పాటేమో, అందుకే ఆ మాట నాకు మన ఏవరి స్టీవెన్ గారి పాట ఉంటుందండి, భలే ఉంటుంది. పాటేమో పాడతావు, శాతం చేస్తావని, అది గుర్తు రావట్లేదు నాకు అది. అయ్యా ఏఆర్ స్టీవెన్సన్ గారిది అంటుంది, పాటేమో పాడతారంట, బ్రతికేమో అసలు ఏమో ఉండదంటండి. ఇక్కడ ఇశ్రాయేలు చరిత్ర ఎలా ఉందంటే, పాట మాత్రం మధురముగా అన్ని జనులారా దేవుని స్తుతించండి అంటున్నారు. కానీ వాళ్ళ బ్రతికి ఎలా ఉంది తెలుసా? అన్ని జనులు ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేదు, అన్ని జనులతో దేవుని గురించి ఒక్కళ్ళకి చెప్తలేదు, అన్ని జనులతో సహవాసం చేయట్లేదు. కానీ యేసే ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఇదే పాయింట్ మనకి. యేసే ఏం చేశాడు తెలుసా? ఆ కీర్తనలు పాడిన ఆ మహనీయుడు, పస్కా పండుగలో కీర్తనలు పాడిన ఆయన ఆ కీర్తనకి న్యాయం చేశాడండి. ఎక్కడో చెప్పగలరా? ఒకళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి నీవు నాతో మాట్లాడుతున్నావా? యు ఆర్ టాకింగ్ మీ. అయ్యి బాబు నువ్వేనా మాట్లాడేది? నాకు ఆశ్చర్యపోయిందండి. ఎవరవడా? ఎందుకు ఆశ్చర్యపోయింది? మీరు పాటలు పాడతారు కానీ ఎక్కడ మాతో ఉంటారండి? సమరశ్రీ ఆశ్చర్యపోయింది. యోహాను సువార్త ఒకసారి చూడండి. ఆమె ఆనందానికి అద్దుల్లో, ఏంటి యూదుడు అయిన నీవు నాతో మాట్లాడుతున్నావా? అసలు మీరు మాతో మాట్లాడరు కదా, మాతో సహవాసం చేయరు కదా. మీరు పాట అయితే అన్య జనులారా స్తుతించండి, సమస్త జనులారా కొనియాడండి అంటారు. కానీ మీరేం చేయరు? మాతో మాట్లాడరు, సహవాసం చేయరు. 4వ అధ్యాయము యోహాను ఆ సమరస్ ఎన్నో వచ్చిన చదువుతున్నామా? యూదుడు వైన నీవు
సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా నెక్స్ట్ మాట, ఏలయనగా యూదులు మీరు 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 మాతో సాంగత్యం చేయరు కదా, మేము అనుజనులం కదండి, మాట్లాడరు కదా, మీరు మాట్లాడుతున్నారేంటి? ఆశ్చర్యపోయిందండి. ఏంటి మీరు మాట్లాడుతున్నారు నాతో, యూదులు? అయ్య బాబోయ్, అసలు యూదులు అనే వాళ్ళు పాటలు పాడతారు కానీ ఎప్పుడు మాట్లాడరు. కానీ మీరేం చేస్తున్నారు? అందుకే చెప్పాడండి ఆయన, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన నేను కొట్టివేయడానికి ఒక ప్రవక్త ప్రవచించాడు కీర్తనలలో. ఏమని? కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను. మరి ఎలా స్తుతిస్తారు? వాళ్ళకి దేవుని గురించి చెప్తేనే కదండి స్తుతించేది, ఆయనకి దేవుని గురించి ప్రకటిస్తేనే కదండి ఆయన కొనియాడేది. మరి వీళ్ళు చెప్పరా? వీళ్ళు చెప్పరు, వాళ్ళతో మాట్లాడరు, వారితో సహవాసం చేయరు. మరి పాట, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా నీవంటే. వచ్చిన ఒకసారి పడండి, ఎన్ని బాధలున్నాను, అబ్బబ్బబ్బ ఇబ్బందులైనను ఏం చేస్తాను తెలుసా? అయ్య బాబు కష్టం వచ్చేసినా నిజంగా అవి పాడతా కూడా భయం వేస్తుంది ఒక్కోసారి. నిజంగా మన హృదయపూర్వకంగా పాడితేనండి భయం వేస్తుందండి పాటలు పాడతాకి. ఎందుకో తెలుసా? మన నోటంట పాడేయటం చాలా ఈజీ, అవి మనం బ్రతకటం చాలా కష్టం. ఎన్ని బాధలు వచ్చేసినానంటండి, నీ మాటే చాలా. ఒక్క బాధ రాగా మరలా ఎక్కడ అడ్రస్ ఉండరు, ఒక్క చిన్న జ్వరం రాగా ఎక్కడ అడ్రస్ ఉండరు, ఒక ఫంక్షన్ రాగానే ఇవ్వాలండి, ఆదివారం అండి ఫంక్షన్ పెట్టారండి, పుట్టినరోజు అండి, ఈరోజు పుష్పవతి అండి, మేము రావండి, మొత్తం ఖాళీయే. పాట ఏమి ఎన్ని ఇంకా చూడండి, ఇలా పాడాలి, ఇంకా చూడాలి. అయ్యి బాబోయ్, రాగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో పాడుతూ ఉంటారు. మీరు పాడలేరండి కొన్ని, మేము బయటికి వెళ్తాం కదా, వింటూ ఉంటుంటే నవ్వు వచ్చేస్తూ ఉంటుందండి. వాళ్ళు ఏంటి ఇంత చక్కగా పాడుతున్నారు, ఇంత మధురంగా పాడుతున్నారు, ఎవరు అబ్బాయిలను చూస్తే ఎప్పుడు చర్చిలోండి బ్యాచి కదా అది. ఎన్ని బాధలు ఉన్నాను, ఎన్ని శ్రమలు వచ్చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ మాట చాలయ్యా, నీ ఊపిరి చాలయ్యా. అబ్బబ్బబ్బబ్బా, మనుషులు చచ్చారు కానీ గుణం మాత్రం సావలేదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించిన. అందుకనే చాలా మనం ఒక మాట మీకు మళ్ళీ చెప్తున్నాను, నోట నుంచి వచ్చే ప్రతి మాటకి ఏముందో తెలుసా? లెక్క ఏముంది అంటే, మన నోటంట ప్రభా నీ మాట చాలయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నీ సన్నిధిని మాత్రం నీడవనయ్యా, నీ సన్నిధిలో ఉంటాను రాజా అని పాడుతున్నామే. ఇవన్నీ ఏంటి? ఓహో, నా కుమార్తె బలి పాడేసిందే, రాజా నీ సన్నిధి ఇవ్వడను. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా రాసండి. కోట్ల దేవదూతలు, కంప్యూటర్స్, లేటెస్ట్ కంప్యూటర్స్, శేఖర్ బాబు లిస్టు పుట్టిన కానీ చచ్చే వరకు మొత్తం ఏ పాటలు పాడాడు, ఏ మాటలు మాట్లాడాడు, 17 mm చూపిస్తారనమాట, వీడియోతో సహా. ఆడియో కాదంటే వీడియోతో సహా. ఏ కీర్తన? 91 కీర్తనలో చూడండి ఒకసారి, వీడియోతో సహా 91 కీర్తన 1వ వచనం ఎలా చూపిస్తాడు చూడండి ఆ మహానుభావుడు మనకి. పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంత వరకు. అక్కడ ఆ వచనం కదా చెప్తానండి. 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. మొత్తం 17 mm భారీ స్క్రీన్తో చూపిస్తారండి. అప్పుడు సిగ్గుతో తలదించుకున్నాయి, బాబు ఇంత పని చేస్తాను, అయ్యో ఎవరు చూడలేదనుకున్నాను, ఇంత ఇదేంటి మొత్తం 17 mm వేసేస్తున్నాడు ఈయన. ఆయన తల ఎత్తలు పాటేమి ఇలా పాడేసాను, నువ్వు ఉంటే చాలయ్యా అని. ఇప్పుడేంటి ఇక్కడ అసలు కనిపించలేదు. ఆదివారాలు తోకలపూడి ఉదయ సంగతి అంటాడు, వెంటనే వచ్చేద్ది. 2026 ఎన్ని నెలలు అయిన ఇప్పటికి? 7 నెలలు. ఏదండి ఈ వారం రాలేదు, మొత్తం లిస్ట్ అంతా వచ్చేసేటప్పటికి మనం బెక్క మొక్కం వేసుకుని ఉంటాం అక్కడ. ఏంటి ఎవరి దగ్గర అబద్ధం ఆడినా కానీ యేసయ్య దగ్గర, దేవుడి దగ్గర అసలు అబద్ధం ఆడకూడదండి. మనుషుల దగ్గర అబద్ధం ఆడితే బొంకేయచ్చు. ఈ మధ్య 2 రోజుల క్రితమే మాట మీద నమ్మకం లేదంటే పేపర్ మీద నమ్మకం అంటున్నాడు. అయ్యా మా అన్నయ్య దగ్గర స్థలం తీసుకున్నాను, మాట మీద తీసుకోమన్నాడంట. ఏమన్నాడంట? తీసుకో అన్నాడంట. అయ్యబాబు వద్దు, ఆ మాట వద్దు, పేపర్ రాయి అన్నాడంట. ఏమన్నాడంట? ఆ మాట ఎప్పుడైనా తిరగేస్తాడంట. ఎందుకని? పేపర్ అయితే తిరగేతకుండదు, ఎందుకంటే గవర్నమెంట్ సీల్తో వచ్చేస్తుంది. అందుకనే నీ మాటకు నమస్కారం, ఎంత ఇమ్మంటావు?
పేపర్ల మీద సంతకం పెట్టే అన్నారు. లేదు తీసేసుకో, ఏం అవసరం లేదు, తీసేసుకో. అబ్బే వద్దు, మాట కుదరదు, మాట కుదరదు, రాత. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా మాటతో లేదు, ఏం చేస్తున్నాడు ఆయన? మనం చేసే క్రియలన్నీ ఆయన తన గ్రంథములు ఏం చేస్తున్నాడు? లిఖితములాయను మొత్తం A to Z రాసేస్తున్నాడండి. అందుకే మన నోట, పాట, మాట అన్నీ కూడా లెక్కల్లో ఉన్నాయి. కానీ ఇలా మాత్రం పాట పాడుతున్నారు కానీ చేయట్లేదు. కానీ సాక్షాత్ యేసుప్రభు ఏం చేస్తే పాట పాడాడు, వెళ్ళి ఆయన ప్రకటించాడు. మీరు గమనించారో లేదో? యేసుప్రభు వెళ్ళాడు, ఒక సమరయుడి దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళారు, ఒక సుంకర్ దగ్గరికి వెళ్ళాడు. భోజనం చేస్తాడు అంటున్నారు యూదులు. ఏంటి ఈయన భోజనం చేస్తుంటారు వాళ్ళ దగ్గర? అరే మన యూదులం కదా, వీళ్ళ దగ్గర భోజనం చేయకూడదు అంటే ఆయన అన్నాడు, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యం గలవాడకక్కర్లేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు యేసయ్య ఇలా చేస్తున్నాడంటే, కీర్తనలు పాడుతున్నారు తప్ప ఆ పనులు చేయట్లేదు. యేసుప్రభు ఏం చేశాడు? ఆ అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు, ఒక జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. ఒక పాపి అని స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నీ పాపం వల్ల నీ క్షమించి. వాళ్ళు అనుకుంటున్నారు ఈయనేంటి పాపి ముట్టుకుంటే ఏని మాట్లాడతలేదు. అన్యజనులు మారాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ మాటలు వాళ్ళకి చెప్పాలి, ఈ వాక్యం వాళ్ళకి చెప్పాలి. మరి వాళ్ళతో సహవాసం చేయకుండా, వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు ఎక్కడ మారుతారు? ఎక్కడ దేవుని కనపరుస్తారు? యూదులు అలా చేశారండి. పాటలేమో మధురమైన పాటలు, చేసే పనులేమో మన యూదులతో సహవాసం చేయకూడదు, వాడితో మాట్లాడకూడదు అని నిబంధన పెట్టేసుకున్నారు. అందుకని సమరయ స్త్రీ ఆశ్చర్యపోతుంది, ఏంటి యూదుడు అయిన నీవు నాతో మాట్లాడుతున్నావా? ఏంటి ప్రభా ఆశ్చర్యం? ఆయన మాట్లాడాడు ఏంటి, ఆమెతో తన సంగతులన్నీ చెప్పాడు. వెంటనే మారిపోయింది, వెళ్ళిపోయి యూదుల్లో మొత్తం ఎవరల్లో ఆ సమరయుల్లో అనేక మందిని మొత్తం తోడుకుని వచ్చేసింది. యేసుప్రభు వెళ్ళలేదు, ఆమె వెళ్ళి మొత్తం జనాన్ని తీసుకొచ్చింది. 2 రోజులు ఆ ఊర్లో ఉన్నాడు. ఆ సమరయులలో అనేకులు ఉంటుంది, ఆ మాట ఉంటుంది, అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. అయ్యా మాకు చెప్పు వాక్యం అన్నారు. మరి వాళ్ళతో సహవాసం చేయకపోతే ఎక్కడ మాట్లాడతారు? నో గో గెట్ అవుట్ నో రాకెట్ దరి దగ్గర అని అంటే ఎక్కడ వింటారండి? ఆలోచించండి, వింటారా? మన మాట వాళ్ళు వినాలంటే వాళ్ళతో మనం మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే కట్ చేసేసారు. కానీ పాట పాడుతున్నారండి. ఇంకా మన వాళ్ళు పాడతారు చాలా మంచి పాటలు తెలుసా? చర్చి నుంచి బయటకు అసలు ఏ ఊరు వెళ్ళరు, సువార్త గురించి పాడతారండి. అబ్బా కొండలలో లోయలలో ఏది ప్రకటించేస్తున్నట్టు వెళ్ళిపోయి, నిన్ను ప్రకటిస్తా ప్రభువా. ఏంటంటే అన్ని అబద్ధాలండి పాటల్లోనూ. అయ్యి బాబు ఎంత కఠినమైన తీర్పండి. పాట పాడి ఏం చేయాలి మనం? ప్రకటిస్తున్నామంటే ప్రకటించాలి, వెళ్తున్నామంటే వెళ్ళాలి. అసలు చర్చి కదిలి ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఎక్కడికి కదలరు, వెళ్ళడానికి సహకరించరు, ఏమి చేయరు, పాట పాడుతున్నారు. ఈ బాబోయ్ ఎన్ని తీర్పులకు బలైపోతున్నాం ఒకసారి చూడండి. అంటే తెలియక చేస్తున్న తప్పులు అన్నమాట. మన ఏం తప్పులు? తెలియకుండానే మన ఆటోమేటిక్గా చేసే తప్పులు గమనించారు. అందుకని ప్రభువారు అలా చేయలేదు. పాట పాడి పాటలు పాడి ఆ పాటలకు తగ్గట్టుగా అన్యజనుల దగ్గరికి మరి వెళ్ళి వాళ్ళకి సువార్తను చెప్పి అనేక మందిని దేవుని దగ్గరికి ఆయన నడిపించాడు. అందుకనే ప్రభువారు చివరిగా ఆయన అంటున్నాడు, మార్కు సువార్త 7వ అధ్యాయము, మీరు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ మీ హృదయం. 7వ అధ్యాయం మార్కు సువార్త, 7వ అధ్యాయం మార్కు సువార్త. అందుకైన వారితో ఎలాగ చెప్పాను చూడండి. ఆ మాట ఆయనకి అర్థమైపోయింది. మరి మీరు పాటలు పాడుతున్నారు పస్కా పండుగప్పుడు, ఏమని? సమస్త అన్యజనులారా యెహోవాని ఘనపరచని చెప్తున్నారు తప్ప, పెదవులతో చెప్తున్నారు తప్ప మీ హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈరోజు క్రైస్తవుల్లో కూడా అంతేనండి. పాటలు పాడుతున్నారు ఎక్కడి ద్వారా? పెదవుల ద్వారానే. పెద్దలు ఎవరో చెప్పారండి, పెదవుల ద్వారా బూర్లు ఉండేస్తారు ఇది అంటారండి. నాకు తెలియదు అంతగా. బూర్లు ఉండేస్తారు, గారెలు ఉండేస్తారు, కానీ పెట్టరు అన్ని దగ్గర ఉంటుంది సామెత. అలాగే వీళ్ళు పెదవులతో ఏం చేస్తున్నారంట? ఘనపరచుదురు, పెదవులతో ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూసారా, చెప్పేసాడు అయ్యేసి. మీరు పాటలు పాడుతున్నారు పస్కా పండుగ రోజుని,
అన్ని జనుల గురించి పాడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నట్లుగా పాడుతున్నారు, వాళ్ళు కొనియాడమన్నట్లుగా పాడుతున్నారు. కానీ మీరు మాత్రం అన్ని జనులు చేర్చుకోవటం లేదు, అన్ని జనులతో మాట్లాడటం లేదు, అన్ని జనులతో సహవాసం చేయటం లేదు. మీరు పెదవులతో గనపరుస్తున్నారు, కానీ మీ హృదయము దూరంగా ఉంది. మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నామండి, క్రైస్తవం అనేది ఈజీ కాదండి. మీరు చర్చికి వచ్చేసి ఇక్కడ కూర్చున్నంత ఈజీ కాదండి. పరలోకం వెళ్ళటం అనేది చాలా కష్టమండి, తెలుసా మీకు? చాలా కష్టం. చర్చిలోకి వచ్చి కూర్చోవడం చాలా ఈజీ అండి, పరలోక రాజ్యం చాలా కష్టమండి. కనుక మన బ్రతుకులు మెల్లిగా ఒకసారి మారిపోమని నేను అన్నండి, మారం కూడా. మెల్లమెల్లగా మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, ప్రార్థనలో గడపాలి. వాక్యం చదివితేనండి ఆటోమేటిక్గా ఈ వాక్యం, ఈ ప్రార్థన మన నలగొట్టి మన భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని పెంచుతుందండి, తెలుసా? ఒక్కసారి మీరు మహాత్ములై పరలోకానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేరు. కనుక ఆలోచించండి. మన దేవునిలోకి స్థిరంగా ఉంటూ పరలోకం అండి మన పురం. ఈ చర్చిలోకి ఎవరైనా వచ్చేస్తారు, అక్కడికి అందరు రాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేస్తాడు, ప్రార్థనకి వెళ్ళినట్టు వచ్చేస్తాడు, డ్రింకర్లు వచ్చేస్తారు, అందరు వచ్చేస్తారు. అక్కడికి అందరికీ చోటు లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నలిగిపోవాలి. ఆ నలిగిపోయే మాటలే ఈ దేవుని మాటలు. ప్రార్థన చేసుకుందాం.